హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఎగ్ ఆలు కర్రీ చేస్తున్నానండి. నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు, మసాలా దినుసులు వేసుకుందామండి. లవంగాలు, మిరియాలు, ఇలాచి, జీలకర్ర, కొంచెం బగారాకు, తర్వాత దొరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందామని. పచ్చిమిర్చి కూడా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఆనియన్స్ కూడా నాకైతే ఎక్కువ ఆనియన్స్ వేస్తే టేస్ట్ వస్తుందని ఎక్కువ ఆనియన్స్ వేస్తున్నానండి కర్రీ కోసం. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ కూడా దోరగా వేగనివ్వాలండి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక వేగనివ్వాలి. బ్రౌన్ కలర్లో వేయించుకున్న తర్వాత కాస్తంత పసుపు కూడా వేసుకుందామండి. చిటికెడు పసుపు వేసుకొని కలుపుకుందాము. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత దోరగా వేగనివ్వాలండి. దోరగా వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకుందామండి. నేనైతే 3 టమాటాలు వేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో టమాటాలు కాబట్టి కొంచెం పుల్లగా తీయగా ఉంటాయని 3 వేసుకుంటున్నానండి. టమాటాలు కూడా కొంచెం ఉడికిన తర్వాత ఉడకబెట్టిన గుడ్లు కూడా వేసుకుందామండి. కాస్తంత దూరగా వేగినాయి. టమాటాలు మెత్తగా ఉడికినాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా స్టైల్లో మీరు కూడా ఇలానే ఎగ్గును పొటాటో 2 కలిపి కర్రీ చేస్తారా అండి? చేస్తే కామెంట్ చేయండి. కాస్తంత ఉప్పు వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారపొడి కూడా వేసుకుందామండి. నేనైతే లంచ్ బాక్స్ కోసమని హడావిడి అవుతుందని ఎగ్గును పొటాటో కర్రీ చేస్తున్నానండి. కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసి కలుపుకున్న తర్వాత ఎగ్స్ వేసుకుందామండి. 2 ఎగ్స్ వేసుకున్నానండి లంచ్ బాక్స్ కోసమని. విడివిడిగా మర్చిపోతానని హడావిడిలో పొటాటో కర్రీతో పాటు ఎగ్స్ కలిపి కర్రీ చేస్తున్నానండి. 2 ఎగ్స్ వేసుకున్నాక ఆలు కర్రీ కూడా వేసుకుందామండి. ఉడకబెట్టిన ఆలు కర్రీ వేసుకున్న తర్వాత కలుపుకొని కాస్తంత దగ్గర పట్టాక ఆలుకి ఎగ్గుకి వేసుకోవడమేనండి కర్రీ. కాకపోతే ఆలుకి కాస్త ఉప్పు కారం తగలాలి. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు ఉడకబెట్టాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత దింపేసుకోవడమే. అంతేనండి. మీరు కూడా ఇలానే చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగే నా స్టైల్లో ఎవరైనా చేస్తారా? చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే స్టైల్లో కొంతమంది ఆలు ఫ్రైను ఎగ్ పగలగొట్టి ఫ్రై చేస్తారండి. అది కూడా చేసి చూపిస్తాను. ఆ కర్రీ కూడా మీకు నచ్చితే కామెంట్ చేయండి. చేసి చూపిస్తాను వీడియో కూడా. అదేనండి, కర్రీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.